అక్కడ కూటమి అభ్యర్థుల కుమ్ములాటలు రేంజ్లో జరుగుతున్నాయి. పక్కోళ్ల గుర్తు గురించి మాత్రం ప్రస్తావించకుండా ఎవరి ప్రచారం వాళ్ళు చేసేసుకుంటున్నారట. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు టీడీపీ బీజేపీ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లినా నో రియాక్షన్ నో యాక్షన్. పార్టీ పెద్దలు వచ్చినప్పుడు మాత్రం కామ్గా ఉంటూ లోపల కత్తులు దూసుకుంటున్న అభ్యర్థులెవరో లెట్స్ వాచ్. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి కుమ్ములాటలు కలకలం రేపుతున్నాయి. కూటమి అనే కంటే టీడీపీలోని ఇద్దరు నాయకుల మధ్య వారంటే ఇంకా కరెక్ట్గా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ చంద్ర అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్నారట మాజీ ఎమ్మెల్సీ జగదీష్. బీజేపీ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతది కూడా అదే ఫీలింగ్ కావడంతో వ్యవహారం ముదిరి పాకాన పడుతోందట. విజయ్ చంద్ర ప్రచార తీరుపై ఎంపీ అభ్యర్థి గురుగా ఉన్నట్టుగా తెలిసిందే. ప్రచారంలో తన సంగతి విస్మరించి కేవలం సైకిల్ గుర్తు కోటేయాలని మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారట విజయ్ చంద్ర. ఆ విషయాన్ని కొత్తపల్లి గీత బీజేపీ అధిష్టానం దృష్టి కూడా తీసుకువెళ్లినట్టుగా తెలిసిందే. తొలి నుంచి ఇక్కడ టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరో రేంజ్లో ఉంది. సీనియర్స్ అయిన జగదీష్, బొబ్బిలి చిరంజీవుల మధ్య అసమ్మతి తారాస్థాయికి చేరడంతో పార్టీ అధిష్టానం వాళ్ళిద్దరినీ కాదని విజయ్ చంద్రను పార్టీ పార్వతీపురం అధ్యక్షుడిగా ప్రకటించింది. విజయ్ చంద్ర జగదీష్ సాయం కోరడంతో ఇద్దరూ కలిసే కొద్ది రోజులు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో అధినేత పార్వతీపురం టూర్ వీరిద్దరి మధ్య గ్యాప్ తెచ్చిపెట్టిందట. ఖర్చుల పేరుతో జగదీష్ డబ్బులు సైడ్ చేశారని విజయ్ చంద్ర స్థానిక నాయకుల వద్ద ప్రస్తావించడంతో అది ఆ నోటా ఈ నోటా ఆయనకు చేరి హర్ట్ అయ్యారని, తర్వాత ఇద్దరూ ప్రత్యర్థులుగా మారిపోయారని చెప్తున్నారు స్థానిక కార్యకర్తలు. మరోవైపు పొత్తులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానం బీజేపీకి వెళ్లింది. కొత్తపల్లి గీతను అభ్యర్థిగా ప్రకటించింది కాషాయ పార్టీ. తొలుత గీతకు విజయ్ చంద్ర స్వాగతం పలికారు. పార్వతీపురంలో కలిసి సమావేశాలు పెట్టారు. అంతవరకు బాగానే ఉన్నా తర్వాత అక్కడ కూడా డబ్బుల మ్యాటరే రివర్స్ కొట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్వతీపురంలో నామినేషన్ సమయంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అందుకైన ఖర్చంతా గీత పెట్టుకుంటే కనీసం సాయం చేయలేదని సన్నిహితుల దగ్గర అన్నారట విజయ్ చంద్ర. ఆ విషయం తెలిసిన ఎంపీ అభ్యర్థికి చిర్రెత్తుకొచ్చిందట. నేనంత చేస్తే నన్ను ఇంత మాట అంటారా అంటూ ఆ ఒక్క దెబ్బతో విజయ్ చంద్రను పక్కన పెట్టి ఆయనతో విభేదిస్తున్న జగదీష్ను దగ్గరకు తీశారట. పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని కూడా జగదీష్ ఇంటి దగ్గరే పెట్టారు గీత. ఆమెకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు అక్కడి నుంచే జరుగుతున్నాయి. దీన్నేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నా చేసేదేం లేక ఏకాకిలా ప్రచారం చేసుకుంటున్నారట విజయ్ చంద్ర. అందుకే తన ప్రచారంలో సైకిల్ గుర్తు కోటేయమని చెప్తున్నారే తప్ప కమలం గుర్తును ప్రస్తావించడం లేదని తెలిసిందే. అంతేకాదు ఇటీవల పార్వతీపురంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కేంద్ర మంత్రి గడ్కరీ సమావేశం పెట్టారు. నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసే బాధ్యత విజయ్ చంద్ర మీదే ఉంది. కానీ కొత్తపల్లి గీతపై రివెంజ్ తీర్చుకోవడం కోసం కనీసం 1000 మందిని కూడా సమకూర్చుకోలేదట ఆయన. హాజరైన జనాన్ని చూసి గడ్కరీ గీత మీద ఫైర్ అవ్వడంతో అదే అదునుగా భావించిన ఎంపీ అభ్యర్థి జగదీష్తో కలిసి రెండు పార్టీల అధిష్టానాలకు ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసిందే. ఓవైపు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అభ్యర్థులంతా గోల్డెన్ పీరియడ్ లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలిసి పనిచేసుకోవడానికి బదులు కీచులాడుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తల పట్టుకుంటోందట కేడర్.